ప్రతిపక్షం వాళ్ళు కొడాలి నాని అంటే పేరు ఎందుకని చెప్తున్నాను, ఆయన ముసలోడు ప్రతిసారి అనేవాడు అండి. ఆయన ఏం చేస్తాడు ఏమండి, ఇప్పుడు జీవితంలో మీరు అడగకుండా వచ్చేది ఒకటే, వయసు. అది కాదు, ఇవాళ ముసలాడు అనొచ్చు, రేపొద్దు నేను ముసలాడిని అవుతా, నేను చచ్చిపోవాల్సింది. కాకపోతే ఏంటంటే పోయే ముందర నేను ఏమి కాంట్రిబ్యూట్ చేశాను ఈ దేశానికి, సొసైటీ. ఇప్పుడు మా మామగారు చెప్తా ఉంటారు, నా భార్య పిల్లలను చూడటం నేనంటే కుక్క కూడా చూసుకుంటుంది కదా, పక్కన ఉన్న పిల్లల్ని కాపాడుతుందండి. ఏముందో తేడా, మనిషికి యానిమల్స్ కి తేడా ఏముందండి? ఇప్పుడు మన గురించి మనం చూసుకుంటే గొప్ప లేదు, మనం నలుగురు పక్కనున్న వాటి గురించి ఆలోచించడం అనేది దట్ ఈస్ ద హ్యూమెన్ థింగ్. మానవత్వం అంటే అది, మనిషి అంటే అది. చేయగలిగిన సహాయం అండి, అంతేనండి, మించి అవసరం లేదు. మాట సాయం చేయొచ్చు, డబ్బులు సాయం చేయొచ్చు, ఏదైనా పని చేస్తుంటే కాస్త పక్క నుంచి కొంచెం హెల్ప్ చేయొచ్చు, బాధలో ఉంటే అయ్యో అని చెప్పి ఒక మాట అనొచ్చు. వీటన్నిటికీ ఒక డబ్బులు అవసరం లేదు. అది అవి చెయ్యాలి. అంతేగాని మనం అదని ఇదని ఉపయోగం లేదు. ఎందుకంటే టైం వేస్ట్ మాటలు అనవసరం అండి. మీకు తెలుసా, నేను లెక్కలో చెప్తే బహుశా మీరు షాక్ తింటారేమో, మనం బతికేది ఎంతకాలం అండి? 25,000 రోజులు, 25,000 డేస్. మరి అందుట్లో ఏంటి, ఒక 13,000-14,000 15,000 పిల్లలుగా ఉన్నప్పుడు, లేకపోతే నిద్రపోతాను తింటానో సరిపోతుంది మనకి. మాకు వీలేదల్లా ఒక 10,000 డేస్ మనకి. ఇప్పుడు 15-20 ఏళ్ల వరకు మనకేం తెలియదు, తెలియదు. అది తెలిసిన తర్వాత మిగిలేదు less than 10,000 యూస్ఫుల్ డేస్ మనకు మిగిలేదు. దాన్ని ఏంటంటే ఓ నానా రచ్చ చేసే కంటే మనం బాగుపడి నలుగురు బాగుపడటం ఎలాగైనా మనం చేయగలిగితే దట్ లైఫ్ ఈజ్ యూస్ఫుల్ కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ మెంట్ ఫర్ హియర్. అంతేగాని అందరిలాగా మనం తినేసి పడుకుని చేస్తే ఏం కాదు. మనం ఉంటే అంత, లేకపోతే అంత. ప్రపంచానికి పెద్ద సముద్రంలో ఒక నీటి బొట్టులాగా ఇంకా తక్కువేమో. మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలిగితే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఇలాంటి ఏదైనా జరిగింది అనుకోండి, అబ్బాయి ఇంత చేశాడు అనుకుంటారు. లేకపోతే ఏమి లేదండి, అమరావతి కొంతమంది పోయారనుకోండి, అమ్మ పోతే పోయాడు పెంట వదిలింది అనుకుంటా. ఏం సుఖం అది, ఏం సుఖం, పెంట వదిలింది వెళ్ళిపోయాడు బాబు అని పోయాడు అనుకుంటాం. అదే మరి ఏం తింటామండి మనం? కావాలి మనకి, డబ్బులు కావాలి. నేను సంపాదిస్తా, నాకు రావాల్సిందే వస్తా, కానీ అందుట్లో నేను కొంత ఖర్చు పెడతా. ఓకే అండి. ట్రస్ట్ ద్వారాను ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు మా స్కూల్ చేసాము, మాకు చదివిన కాలేజీ హాస్పిటల్ చేసాం, ఇంకేదో మందులు కానీ ఇస్తాం చేస్తాం, నాకు హ్యాపీనెస్. అది ఏంటంటే ఓకే, నేను కొంత హెల్ప్ చేయడం వల్ల కొంతమంది బాగుపడ్డారు. అవునండి, నా పిల్లలు బాగుపడటం అదేముంది, అది నా రెస్పాన్సిబిలిటీ. అది మీరు అన్నట్టు యానిమల్స్ అనే చూసుకుంటారు, నా రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పేది ఏముంది. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 75 years సార్, ఆయనేమో సీఎం అయ్యి అంత హెల్తీగా ఎండలో అన్న తిరిగిన కారణం ఏంటి అంటే ఏంటి అది సీక్రెట్? మాకు కూడా తెలియాలి ఉంది సార్. ఆయన మీలాంటి వాళ్ళు చెప్తే, ఆయన ఎక్సెప్షనల్ పర్సనాలిటీ. ఇప్పుడు ఆయన ఏంటంటే ఓవర్ ఎ కోర్స్ ఆఫ్ టైం ఆయన చేసే ప్రతిదానికి ఎసెస్ చేసి ఎనలైజ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తే బెటర్. మనం ఏం చేస్తామంటే మామూలు మనుషులని ఏదో చేస్తాం, ప్రాబ్లం ఉంటది, అవి ఒక్కసారిలో ఉంటాం, మళ్ళీ ఇంప్రూవ్ గా. ఇప్పుడు ఆయన మరి పొద్దున్నే లేవటం, మెడిటేషన్ చేయటం. ఇప్పుడు హెల్తీగా ఉండాలంటే కొన్ని ఉన్నాయి ప్రిన్సిపల్స్. ఏంటి సార్ అవి? ఏంటంటే ఒకటి, సరైన టైమ్స్ కొద్ది ఫిక్స్డ్ అవర్స్ నిద్రపోవటం, రెస్ట్ తీసుకుంటాం. తర్వాత ఏంటంటే మనం తినే ఆహారం వాచ్ చేయటం. మరి ఆయన ఏంటంటే చాలా క్యాల్కులేటెడ్ గా తింటాడు. ఆయన మనలాగా ఏది పడితే తింటాడు కదా, ఆయన హెల్దీగా తింటాడు. నచ్చితే ఇంకోటి తినేస్తారు. అదే కదా, హెల్దీగా ఉన్న ఫుడ్ తీసుకుంటాడు. ఆయన ఫుడ్ దగ్గరికి వెళ్ళి చూడండి, వాడు చెప్పేవాళ్ళని బట్టి చూస్తుంటే ఎంత డిసిప్లిన్ ఉంటుందో. అలాగే మెడిటేషన్, స్ట్రెస్ కి, వర్క్ లో ఎంత స్ట్రెస్ ఉన్నా హీ మేక్ షూర్ హీ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ. పైగా ఏంటంటే ఆయన మాట్లాడుతుంది చూడండి, ఇప్పుడు ఆ రకమైన ఫెరోషియస్నెస్ లేకపోతే మనం అవతారాల మీద మనం పగ, కసి ఇలాంటివి చూపించడానికి మోర్ ఎ మెచ్యూర్ మ్యాన్. మామూలు పీపుల్ మనం ఏంటంటే మనం తిండి ఇష్టం వచ్చేది తింటాం, సరిగ్గా నిద్రపోము, అన్ని పనులు చేస్తే ఎక్కువ చేస్తాం లేకపోతే తక్కువ చేస్తాం. అవును సార్. లేక ఇంకొకటి ఏంటంటే మీకు కావాల్సింది ఆరోగ్యంలో చాలా సార్లు మనం ఎంతసేపు మన వెయిట్, మన తినే ఆహార పదార్థాలు క్వాంటిటీ లిమిటెడ్ గా తింటాం, ఫిజికల్ యాక్టివిటీ, నో స్మోకింగ్, నో ఆల్కహాల్ ఇవన్నీ చెప్తాం. ఓకే, అవునండి, అవన్నీ మామూలే ఎవరు చెప్పిన. కానీ ఇంకొక గొప్పతనం ఏంటంటే వెళ్ళలో ఉంది, మనం దేశానికి ఏదో చెయ్యాలి, ప్రజలకి ఏదో చేయాలి, బాగు చెయ్యాలి. ఏదో చేయాలి కాదు, బాగు చెయ్యాలి. ఒక కామన్ ఒక ఊళ్ళో ఉన్నాడు, రేపొద్దున ఒక లక్షాధికారి మనం ఎలా చేయాలి, ప్లేస్ ఎలా బాగు చేయాలి, ఆ తపన చూసారా, నలుగురిని బాగు చేయాలనే తపన.
దట్ గివ్స్ ఇన్స్పిరేషన్, దట్ గివ్స్ ఎనర్జీ, దట్ గివ్స్ లైఫ్. ఐ థింక్ దట్ ఈస్ వాట్ హీ హ్యాస్. మై ఫీలింగ్. నాకు పర్సనల్ గా నాకు ఆయనతో ర్యాపో లేదు కానీ, బట్ ఐ ఆల్సో వాచ్ హిమ్ లైక్ యూ వాచ్. మాకు ఆశ్చర్యం ఏంటి, సమ్మర్ లో ఇలా బయటకు వెళ్తాను భయపడ్డాను నేను. అది ఆయన ఎండలో నిలబడి అలా మీటింగ్లు చెప్పేశాడు. అదే నాకు అదేనండి. అంటే మనం ఏదో చెయ్యాలి, బాగు చేయాలి. ఇప్పుడు ఆయన కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే మనం ఏదో సాధించాలి అంటే పర్సనల్ కాదు అక్కడ. వీళ్ళకి పర్సనల్ లేదు అది. వన్స్ పర్సనల్లీ నాకు ఈ ఆశ్రయం నేను మోటివేట్ కట్టుకోవాలి, నా పిల్లలకు కావాలి, నేను చెయ్యాలి, అది వచ్చిందంటే దెన్ స్ట్రెస్ పెరిగిపోతుందండి. ఎందుకంటే నేను ఏంటనేది నాకు ఒక్కడికే తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. దేవుడికి నాకే తెలుసు. అంతే కదా. అంటే మీ విషయాలు దేవుడు తెలిస్తే మీకు తెలుసు, అంతే. ఇంకెవరికి తెలియదు కదా. ఇప్పుడు అందుకనే తప్ప అలాంటప్పుడు ఆ లోపల స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది. సెల్ఫ్ కోసం పనిచేసేటప్పుడు స్ట్రెస్ చాలా పెరుగుతుంది. కానీ అందుకని సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఇది ఏంటంటే, మీరు నలుగురికి హెల్ప్ చేస్తుంటే, ఓకే, అవతరాల మంచి కోరి మనం చేస్తుంటే, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే మనకు వచ్చే ఆనందం ఎలా ఉంటుందంటే, మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తే, మెడిటేషన్ చేస్తే మీ హెల్త్ అలా ఇంప్రూవ్ అవుతుందో, నలుగురితో తిరిగి అలా చేస్తే హెల్త్ అలా ఇంప్రూవ్. సేమ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి బ్రెయిన్ లో. అది హ్యాపీ హార్మోన్స్ అన్నమాట. హ్యాపీ హార్మోన్స్. హ్యాపీ హార్మోన్స్ వస్తే బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, అండ్ యూ గాట్ సో మచ్ హ్యాపీనెస్ ఇన్ ద బ్రెయిన్. సో మనకి ఈ రోజుల అనారోగ్యానికి కారణం ఏంటంటే, సాయిబాబా గారు చెప్పారు, హర్రీ వర్రీ కర్రీ. మూడే నాకు ఎంత ఇష్టమో ఆయన చెప్పిన మాట్లాడమాట. నేను కూడా హర్రీ వర్రీ కర్రీ అంటే ఏదో ఎప్పుడు పరిగెత్తా ఉంటాం, ఎప్పుడు ఏదో స్ట్రెస్ తో పని చేయటం. మనం తినే తిండి ఎక్కువ తింటాం, తక్కువ తింటాం, లేకపోతే టైప్ ఆఫ్ ఫుడ్ తింటాం, ఇవన్నీ ఈ మూడు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే మనం మనకి హెల్త్ బాగుంటుంది, నలుగురికి బాగుంటుంది. ఇప్పుడు ఈ పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ ఏం ఆపుతారండి మీరు ఎంత ట్రై చేసినా గానీ? ఇది ఇండస్ట్రియల్ ఆపుతారండి, ఏం ఆపుతాం? వెహికల్స్ ఇప్పుడు మనం చెప్పటం ఇది చేయటం కష్టం. ఇప్పుడు నేను మా కాలనీ ప్రెసిడెంట్, ఓకే, కొంచెం ఏదో చేద్దామనే తపంతో. కాలనీ సార్? కమలాపురి కాలనీ. ఓకే, ఏరియా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వాటర్ ఎంతో వేస్టేజ్ అవుతుంది రోడ్ల మీద పోయి. అవునండి. ఇప్పుడు నేను అడిగింది, మా వాళ్ళని ఏమడిగానంటే, రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఎంత మందికి ఉన్నాయి మనకి? రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్, గ్రౌండ్ వాటర్ పెంచాలని కదా, అది కరెక్ట్ కదా, అది సైంటిఫిక్ చేయాలి. అవన్నీ పోయి డ్రైనేజీలో పోయి సముద్రాలకు పోయి ఇటుకంటే చేయాలని ఉంది కదా. అడిగితే నాట్ ఈవెన్ 5% పీపుల్ ఆన్సర్. ప్రతి వాళ్ళు ఏదో చేయాలని మాట్లాడతారు. నువ్వేం చేస్తున్నావు అంటే మాట్లేదు, నువ్వు తవ్విస్తావా అంటే మాట్లేదు. ఎంతండి 30,000 40,000 అవుతుంది మహా అయితే. అవునండి. ఇప్పుడు మనం అందరికీ ప్రపంచాన్ని బాగు చేయాలని చేస్తాం, మన పని మనం చేస్తున్నామా? చేయము. అదే చెయ్యం. గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ వచ్చి మన ఇంట్లో గుంట తవ్వాలండి, వాళ్ళు డబ్బులు పెట్టి. వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయండి? పూర్తి పనులు చూడాలా, ఉద్యోగాలు క్రియేట్ చేయాలా, మరి కంట్రీని ప్రోగ్రెస్ చేయాలా, డిఫెన్స్ చూసుకోవాలా. మనం చెయ్యం. చెత్త ఇంటి ఎదురుగా పడేస్తాం, ఇంట్లో ఉంచాం కానీ చెత్త ఎదురుగా పడేస్తాం. ఆ రోడ్డు మంది కాదు, గవర్నమెంట్ క్లీన్ చేయాలంటాం. అదేంటంటే మనం ఓవరాల్ గా పిల్లల లెవెల్లో వస్తే అదంతా హెల్త్ అండి. అవునండి. ఇప్పుడు హెల్త్ అంటే ఓన్లీ మనకి మజిల్స్ పెంచేసి బీపీ బాగుండి ఉండటం అనేది హెల్త్ కాదు. హెల్త్ అనే దాంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. మనం మాట్లాడేది ఫిజికల్ హెల్త్, ఎంతసేపు మాట్లాడేది. మరి మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. ఓకే, ఈ 4 మీద చేస్తేనే మనిషి హ్యాపీ హెల్తీగా ఉంటాడు. చూసారా చంద్రబాబు నాయుడు గారు, ఈజ్ వర్కింగ్ ఆన్ ఆల్ దోస్ 4 things. ఓకే, ఫిజికల్ చేస్తాడు, మెంటల్ గా చూసుకుంటాడు ఆయన, సోషల్ గా చేయాలని చూస్తాడు, స్పిరిచువల్ గా అంటే మెడిటేషన్. స్పిరిచువల్ అంటే నీకు ఆ దేవుడు ఈ దేవుడు అనే కాదు. మనం ఏంటంటే స్పిరిచువల్ గా అందరూ మంచి కోరి, మన మంచి కోరి, వాట్ ఈస్ ద రైట్ టు ద సొసైటీ అనేది ఆలోచనమే స్పిరిచువల్. దట్ ఇస్ ఎ వెరీ డీప్ కాన్సెప్ట్ అది. స్పిరిచువల్ అంటే నేను ఏదో అల్లాని పూజ చేయాలి, లేకపోతే శ్రీరాముని చేయాలి, కృష్ణుని చేయాలి, అది స్పిరిచువల్ కాదు. స్పిరిచువల్ అంటే కొన్ని జరిగినా గానీ, అవతలాడు గ్రో అవుతున్నా గానీ మనం ఈర్ష్య ఉండకూడదు. ఈర్ష్య ఉండకుండా, లేదురా నువ్వు బాగా గ్రో అయ్యావు, వెరీ గుడ్ అని చెప్పాలి. మన ప్రయత్నం మనం చేయాలి. కంపారిజన్ ఉండకూడదు. అందుకని కంపారిజన్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండకూడదు. అలా ఇన్ని కాన్సెప్ట్స్ లో చేస్తారు కాబట్టి కొంతమంది హెల్తీగా ఉంటారు.